హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ. ఆ రైతులకు పీఎం కిసాన్ సాయం కట్ లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి అని చెప్పేసి మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి ఎటువంటి రైతులకి ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 2000 రూపాయలు అనేది కట్ అవుతున్నాయి అనే వాటి గురించి, అలానే ఈ యొక్క 2000 రూపాయలు పొందాలంటే రైతులు ఏం చేయాలి అనే వాటి గురించి మనం ఈ వీడియోలో క్లియర్ అండ్ కట్గా తెలుసుకుందాం. కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే, రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యంగా పెట్టుబడి సాయం అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా ఏడాదికి 6000 నేరుగా రైతుల అకౌంట్లో జమ చేస్తుంది. 3 విడతలుగా 2000 రూపాయల చొప్పున అందిస్తుంది. ఇప్పటి వరకు 18 విడతల డబ్బులను రైతులకు అందించింది. మరో నెల రోజుల్లో 19వ విడత డబ్బులను సైతం విడుదల కానున్నాయి. అయితే వార్షిక బడ్జెట్ తర్వాత నగదు విడుదల ఉంది. కాబట్టి పీఎం కిసాన్ సాయం 8000 లేదా 10,000కు పెంచుతారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ప్రతి సంవత్సరం లబ్ధిదారుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. అనర్హులైన రైతులను ఈ పథకం నుంచి తొలగిస్తుంది మన కేంద్ర ప్రభుత్వం. మరి ఎలాంటి కేటగిరీలో ఉన్న వారికి ఈ పథకం వర్తించదో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 18వ విడత ద్వారా దేశంలోని 9.4 కోట్ల మంది రైతుల ఖాతాల్లో అక్టోబర్ 5, 2024 రోజున 2000 రూపాయల చొప్పున విడుదల చేసింది ప్రభుత్వం. త్వరలోనే 19వ విడత కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధమవుతుంది. వచ్చే ఫిబ్రవరి నెలలో ఇందుకు ముహూర్తం ఉండనుంది. ఈ క్రమంలో పీఎం కిసాన్ జాబితాలో తాము ఉన్నామో లేదో స్టేటస్ తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే కొందరి పేర్లను జాబితా నుంచి తొలగిస్తున్నట్లు తెలుస్తుంది. వ్యవసాయ భూమి ఉండి పీఎం కిసాన్ సాయం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ పలు కేటగిరీల్లోని వారికి వర్తించదు. అందులో ప్రధానంగా ఒక కుటుంబంలో ఎవరైనా రాజ్యాంగ పోస్టులో ఉన్నట్లు తెలిస్తే ఆ కుటుంబానికి వర్తించదు. సర్వీసుల్లో ఉన్న రిటైర్ అయిన వారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పబ్లిక్ సెక్టర్ కంపెనీలు ఉద్యోగులు, ప్రభుత్వ ఆటోనమస్ కంపెనీల ఉద్యోగులు ఈ సాయం పొందేందుకు అనర్హులు. వీటితో పాటు డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లతో సహా నెలకు 10,000 ఆపై పెన్షన్ పొందుతున్న వారు సైతం అనర్హులే. ఆదాయ పన్ను కడుతున్న వారు సైతం అనర్హులుగా గుర్తించారు. వారి పేరుపై వ్యవసాయ భూమి ఉన్నప్పటికీ సాయం రాదు. ఈ కేటగిరీలోని చాలామంది కొన్ని విడతల సాయం అందినట్లు సమాచారం. వీరందరి పేర్లను కూడా త్వరలోనే తొలగిస్తున్నారు. చూశారు కదా వ్యూవర్స్, ఎవరైతే రిటైర్మెంట్ తీసుకున్న వారు ఉన్నారో, అలానే ఎవరైతే గవర్నమెంట్ కింద జాబ్స్ చేస్తూ ఉన్నారో, అలానే ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లతో సహా నెలకు 10,000 పైన పెన్షన్ తీసుకునే వారందరూ కూడా ఈ యొక్క స్కీమ్కి అనర్హులు. ఒకవేళ ఇలాంటి వారి పేర్లు ఉంటే ఈ యొక్క పీఎం కిసాన్ 19వ విడతకు సంబంధించిన నిధులు అనేది ఇలాంటి వారికి రావు. ఎందుకంటే వీరి పేర్లు అనేది తొలగించడం జరుగుతుంది. సో చూశారు కదా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.